నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మునక్కాడ మసాలా కర్రీని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కర్రీని మనం ఎంత హడావిడిలో ఉన్నా చాలా త్వరగా చేసుకోవచ్చు. గుమగుమలాడుతూ చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను మీతో ఒక టెక్నిక్ కూడా షేర్ చేస్తానండి. ఇలా చేస్తే ఎక్కువ కష్టపడకుండా మంచి రుచిగా చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా రుచికరమైన ఈ మునక్కాడ మసాలా కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం చేసే మసాలా పేస్ట్లో ముందుగా ఇలా పల్లీలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. చూడండి, పల్లీలను ఇలా 50% వరకు ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను తీసుకొని మరొక నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకుందాం. అలాగే ఇందులోనే స్పైసెస్ని కూడా తీసుకుందామండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలక్కులను, 4-5 లవంగాలను, ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలను తీసుకోండి. ఆశీర్వాద్ వారి దగ్గర చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి. నేను నాకు కావాల్సిన మసాలాలను వీరి దగ్గర నుండి తీసుకుంటుంటాను. మసాలాలను తీసుకునేటప్పుడు వాటి నాణ్యత గురించి ఆలోచిస్తుంటాం, కానీ ఆశీర్వాద్ ఈ సమస్యను తీర్చేసింది. సో ఇలా స్పైసెస్ని కూడా తీసుకున్నాక మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేయండి. మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసామంటే ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం చల్లారాగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ముందు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేశాక ఆ తర్వాత కొంచెం నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా నూరి తీసుకోండి. సో ఇలా నూరిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తూనే మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే పిడకడంతో కొత్తిమీరాకును కాడలతో సహా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే టమాటాలని సన్నగా తరిగినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా మనం టమాటాలని కూడా రుబ్బి రెడీగా పక్కనుంచేయండి. మరో పక్కన ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి పొడువుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కొన్ని కరివేపాకులు కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందాక మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా టమాటా పేస్ట్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ వదులుతుందో అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2-3 టీ స్పూన్ల ఆశీర్వాద్ మసాలా కారం తీసుకుందాం. ఆశీర్వాద్ మసాలా కారం రుచికరమైన మసాలాల మిశ్రమం. నేను వంటల్లో మంచి రుచి, సువాసన కోసం ఆశీర్వాద్ మసాలాలను వాడతాను. రోజు చేసే వేపుల్లో, కూరల్లో, ఫ్రైడ్ రైస్లో వాడుతుంటానండి. ఇది వంటలకు అద్భుతమైన సువాసననిస్తుంది. మనం వేపుళ్ళు చేసుకున్నప్పుడు చివర్లో ఈ కారం వేసుకుంటే వేపుళ్ళు చాలా బాగా కుదురుతాయి. నేను చేసే వేపుళ్ళు కావచ్చు, కర్రీ కావచ్చు, లేదా సండే స్పెషల్గా నాన్ వెజ్ కర్రీసే కావచ్చు, ఈ మసాలా కారంతో చేసామంటే వంటలు గుమగుమలాడాల్సిందే. సో ఇలా ఒక 3 టీ స్పూన్ల ఆశీర్వాద్ మసాలా కారం తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మునక్కాడ ముక్కల్ని తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 2 మునక్కాడల్ని బాగా కడిగి 1.5 ఇంచ్ పొడవుతో ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మునక్కాడల్ని ప్యాన్లోకి తీసుకొని మసాలాలు బాగా పట్టేలా కలపండి. ఇలా కలిపాక మంటను తక్కువగా పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే మునక్కాడలకు ఉప్పు, కారం బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మసాలా ముద్దను తీసుకుందాం. ఇలా మసాలా ముద్దను మొత్తం తీసుకున్నాక మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళను వేసి తీసుకున్నాను. ఆ తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా మిగతా నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను సుమారు 1.5 నుండి 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయ్యి కొంచెం చల్లారేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర మంచి గుమగుమలాడుతుందండి.
మనకు ఈ మునక్కాడలు ఉడికాయంటే కూర రెడీ అయిపోయినట్లే. చూడండి మునక్కాడ సాఫ్ట్గా వచ్చింది కదా, అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కలర్ఫుల్గా కుదిరింది. ఇలా మనం చేసుకునే సింపుల్ రెసిపీస్లోకి ఆశీర్వాద్ మసాలా కారం వేయడం వలన ఎక్కువ కష్టపడకుండా రుచిగా చేసుకోవచ్చు. ఈ మసాలా కారం ఇంట్లో చేసినట్లే ఉన్నప్పటికీ రెస్టారెంట్ రుచినిస్తుంది. మీరు కూడా ఈ స్పెషల్ మునక్కాడ మసాలా కర్రీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.